బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 4 అంశము మీ పట్ల దేవుని ప్రణాళిక వాక్యము అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభువునందు ప్రియులారా, నేటి దినవాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద మొదట నిర్మించబడిన ఆదాము మొదలుకొని భూమి గతించక మునుపు జన్మించే మానవుని వరకు ప్రతి ఒక్కరూ దేవుని ప్రణాళికలో భాగంగానే ఈ భూమి మీదకు వస్తారు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇశ్రాయేలు 12 గోత్రములలో లేవీ గోత్రపు వారిని దేవుడు తన సేవకు ప్రత్యేకపరచుకున్నాడు. అంటే ఆ గోత్రమును ఏర్పరచుకొనినప్పటి నుండి పుట్టబోయే ప్రతివారు కూడా దేవుని సేవ కొరకు ఏర్పరచబడినవారే. వారిలో వారి సామర్థ్యమును బట్టి వారు చేయవలసిన పనులు కేటాయించబడేవి. లేవీ గోత్రములోని ప్రతి ఒక్కరూ దేవుని సేవకై ప్రత్యేకింపబడినవారే. అలాగే దేవుడు ఆదామును ఏర్పరచుకొనినప్పుడు ఆదాము సంతానంలోని ప్రతి ఒక్కరూ వారు ఏ జాతివారైనా, ఏ దేశము వారైనా, ఏ మతము వారైనా దేవుని ప్రణాళికలో భాగమే. దేవుని ప్రణాళికలో భాగంగానే ఈ భూమి మీదకి వస్తారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడు. ఎవరినీ తృణీకరించడు. అయితే మనుష్యులు ఈ లోక సంబంధముగా వారు ఏర్పరచుకున్న మార్గములో వెళ్లి దేవునికి దూరమవుతున్నారే తప్ప దేవుడు ఎవరినీ దూరపరచుకోడు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన మనలను ఏర్పరచుకొనినది మనం దేవుని కోసం జీవించాలనే తప్ప మన ఇష్టప్రకారం ఈ లోకానుసారంగా జీవించడానికి మాత్రం కాదు. తన స్వహస్తాలతో తన కోసం సృజించుకున్న ఆదాము హవ్వలను సాతాను ఏదెను తోటలో ప్రలోభాలకి గురిచేసి దేవునికి దూరం చేసింది. దేవుడు తమకు దయచేసిన దానికంటే ఇంకా ఎక్కువ కోరుకోవడం వలన సుఖసంతోషాలతో నిత్యము జీవించే అవకాశం కోల్పోయి చావును కొని తెచ్చుకొని అష్టకష్టాల పాలయ్యారు. ఆహారం గురించి కాని వస్త్రాల గురించి కాని ఆలోచించాల్సిన అవసరమే లేని స్థితిని దేవుడు కల్పిస్తే ఆ దేవుని సన్నిధిలో నిరంతరం జీవించే భాగ్యాన్ని కోల్పోయారు. భూమి మీద చెమటోడ్చి కష్టపడి పంటలు పండించుకునే దుస్థితి తెచ్చుకున్నారు. అందుకు కారణం సాతాను మాట వినడమే. అలాగే జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్న మనల్ని కూడా దేవుని ప్రణాళిక నుండి దూరం చేయాలన్న ఉద్దేశ్యంతో సాతాను ఈ లోకంలో ప్రవేశపెట్టిన అనేక రకాలైన తంత్రాలకు ఆకర్షితులయి దేవునికి దూరమవుతున్నారు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటనైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. 1 యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటనైనను ప్రేమించేవారు దేవుని ప్రణాళికలో నుండి బయటకు వెళ్లిపోతారు. ఎవరైతే స్వచ్ఛందంగా దేవుని దగ్గరకు వస్తారో వారు మాత్రమే దేవుని ప్రణాళికలో భాగంగా జీవిస్తారు. వారు మాత్రమే దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకొని నెమ్మదిగా జీవిస్తారు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని ప్రణాళిక ప్రకారం జీవిద్దాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవు మా పట్ల కలిగియున్న ప్రణాళిక ప్రకారం ఈ భూమ్మీద జన్మించాము. మేము నిన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చి నీ ప్రణాళిక ప్రకారం జీవించి నీవిచ్చే ఆశీర్వాదాలను పొందుకొనున్నట్లు మాకు సహాయం దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.